ఈ రోజు మనం ఒక అత్యంత భయంకరమైన మరియు షాకింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 28, 2026న దుబాయ్లో జరిగిన మిసైల్ దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఆకస్మిక దాడి క్షణాల్లో విష్ణు మంచు గారు మరియు ఆయన కుటుంబం ఎదుర్కొన్న భయం వర్ణించలేనిది. ముందుగా ఈ సంఘటన వెనుక ఉన్న అసలు కారణాలను గమనిస్తే, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాలపై మిసైల్స్ మరియు డ్రోన్లను ప్రయోగించింది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా టార్గెట్ అయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్, ఐకానిక్ పామ్ జుమేరా మరియు బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. యుఏఈ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా మిసైల్స్ ను గాలిలోనే అడ్డుకుని సామాన్య ప్రజలను కాపాడాయి. కానీ కొన్ని మిసైల్స్ లక్ష్యాలను హిట్ చేశాయి. ఇరాన్ ఈ దాడులను గల్ఫ్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా అభివర్ణించింది. అట్లాంటిక్ కౌన్సిల్ నిపుణుల ప్రకారం హూతీలు కూడా రెడ్ సీలో షిప్పులపై దాడులు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విష్ణు మంచు అనుభవించిన భయంకరమైన క్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ మరియు ఇతర పనుల నిమిత్తం విష్ణు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్లో ఉన్నారు. రాత్రి సమయంలో ఆకాశంలో మిసైల్స్ ప్రయాణించడం చూసి వారు షాక్ అయ్యారు. ఆ మిసైల్స్ ను అడ్డుకున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలకు వారి ఇల్లు మొత్తం కంపించిపోయింది. విష్ణు మంచు చిన్న కుమార్తె ఐరా ఆ భయంకరమైన శబ్దాలకు తీవ్రంగా భయపడిపోయింది. వెంటనే విష్ణు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక వీడియో షేర్ చేస్తూ తన ఆవేదనను పంచుకున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, ఏ చిన్న బిడ్డ కూడా ఇటువంటి యుద్ధపు భయంకర శబ్దాలను వినకూడదని ఆయన రాశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన యుఏఈ డిఫెన్స్ టీంకు థ్యాంక్స్ చెబుతూ హర్ హర్ మహాదేవ్ అని పేర్కొన్నారు. ఇక ఈ ఇన్సిడెంట్లో మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ యాక్ట్రెస్ సోనల్ చౌహాన్ కూడా దుబాయ్లో చిక్కుకుపోయి సహాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. భారత లెఫ్ట్ పార్టీలు అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాయి. అలాగే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ సందర్శించిన సమయం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. టైమ్స్ నౌ విడుదల చేసిన వీడియోల్లో ఆ భయంకరమైన పేలుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ లీ రిపోర్ట్స్ ప్రకారం ఇది అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నడుస్తున్న తీవ్ర స్థాయి సంఘర్షణకు నిదర్శనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel.